చాలా మందికి నాలుక మీద పుట్టుమచ్చలుంటే, వాళ్ళన్నది అవుతుందని చాలామంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే అవుతుందా? అది యాక్చువల్‌గా అంటే 100% నిజం. హ్మ్. అది ఎందుకవుతుందంటే, ఎప్పుడైతే వాళ్ళు పలుకుతారో, ఇప్పుడు మనం నాలుకతో పలుకుతున్నప్పుడు, మనది నాలుక పైన కిందకి టచ్ అవుతూ వస్తుంటుంది కదా! టచ్ అయినప్పుడు పుట్టుమచ్చ టచ్ అయినప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అవన్నీ అవుతాయి. ఓకే. కొంతమంది మాట్లాడేటప్పుడు నాలుక టచ్ అవ్వకుండా మాట్లాడతారు చాలామంది. హ్మ్. పుట్టుమచ్చలుండి అలా టచ్ అవ్వకుండా మాట్లాడితే ఆ పనులన్నీ అవ్వవు. అన్ మెయిన్‌గా పైన టచ్ అవ్వాలి మాట్లాడేటప్పుడు. వాళ్ళు మోస్ట్‌లీ అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే లైక్ మా అన్నయ్య తొందరగా సెటిల్ గావాలి, మంచిగా సంపాదించాలి అని జెప్పేసి. కానీ అలాంటివి జరగవు గదా! అలాంటివి జరగవంటే స్వార్థం అక్కడ. హ్మ్. స్వార్థం అంటే ఏది కాదు. ఇప్పుడు దేవుడి దగ్గరికైనా వెళ్లి స్వార్థపూరంగా దేవుడా నాకు ఇవాళ 5,00,00,000 ఇచ్చేయి అంటే ఇచ్చేస్తాడా 5,00,00,000 ఒక రోజులో? హ్మ్. రాదు. దానికొక స్ట్రాటజీ ఉంటుంది. దానికొక టైమింగ్ ఉంటుంది. అలా అని చెప్పేసి స్వార్థపూరితంగా ఏది అడిగినా కానీ నాలుక మీద కాదు ఎంత బ్రహ్మ తపస్సు చేసినా అవ్వదు.